పింఛనీడు కూడా కుక్కలు పడి ముసలిదాన్ని చేసుకున్నాను. బాగున్నా బాబాయ్, ఏం చేద్దాం? ఏం అర్థం కావట్లేదే బాబాయ్, చచ్చిపోవాలనిపిస్తుంది. అదేం పని ఇప్పుడు బట్టి, అదేం పని చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం కష్టపడలేవా? ఓ దాన్ని పెళ్లి చేసుకున్నానే, తినేస్తుందిరా బాబు. మరి తినేస్తుంది అంతే, బాగుంది. మరి చేసుకున్నాం అంతే, చచ్చిపోనందే చూడకూడదు. ఏదో రకంగా దాన్ని పోషించి నిలబెట్టి లేదు, సుఖం లేదు బాబాయ్. ఎక్కడికి వెళ్ళనట్లేదు, ఏ పని చేయనట్లేదు, అని మన ఇచ్చేస్తుంది. అదే నాకు ఏం అర్థం కాదు, చచ్చిపోవాలనిపిస్తుంది. అది వచ్చే టార్చర్కి వంట చేయట్లేదు, నేనే చేసుకుంటున్నా. కసలు ఏం చేయదు, బొమ్మిడాలా షాప్ ఊడుకుంటుంది. ఏంటి నాకు ఈ కష్టం? మరి అప్పుడు వెళ్దాం ముందు. అలాగే బాబాయ్, కొరతనం చేసుకోను, ఏం అర్థం కావట్లేదు. అందుకనే కక్కుర్తి పడకుండా ముందుగానా తల్లిదండ్రి చెప్పిన మాట ఆలకించి బాగుపడతారు. మేము అటు మీరే దేవులాడితే ఇలాగ చంపేస్తుంది బాబాయ్. పెళ్లి చేసుకున్నాను, నిద్ర లేదు, సుఖం లేదు, చంపేస్తుంది, తినేస్తుందమ్మా తెల్లి. ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. ఏ పనిలో చేరేసి అలా నేను ఇంకా పింఛనీ డబ్బులు కుక్కర్తి పడ్డాను. పింఛనీ డబ్బులు కుక్కర్తి పడి పెళ్లి చేసుకున్నాను. సరిపోయింది. సొంతమే కాదు, ముసిలిది. బంగారు నాడు భవిష్యత్ పాడు చేసుకోమని ఒకటి చెప్పాడా? మరి ఏమడగా ముసిలిదాన్ని చేసుకున్నానా? పింఛనీ డబ్బులు కుక్కర్తి పడ్డాను. పింఛనీ డబ్బులు కుక్కర్తి పడి ముసిలిదాన్ని చేసుకున్నాను.